అందరికీ నమస్కారం. మంగళగిరి కాటన్స్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో ప్యూర్ హ్యాండ్లూమ్ మంగళగిరి పట్టులో డిజైనర్ వేర్ సారీస్ చూద్దామండి. మానిక్యూన్ కి కట్టిన సారీ వచ్చేసరికి మంచి లావెండర్ కలర్ కి ఇట్లాగా సీ గ్రీన్ కలనేతలో వచ్చిందండి. దానికి డిజైనర్ వేర్ ఏంటి అంటే మనం దీనికి ఇచ్చిన ప్యాచ్ వర్క్ అండి. ఈ ప్యాచ్ వర్క్ అంతా కూడాను ఒరిజినల్ హ్యాండ్ పెయింటెడ్ పెన్ కలంకారీ ప్యాచ్ వర్క్ అండి. మనం కింద బోర్డర్ చూసారా, మొత్తం ప్యాచ్ వర్క్ వేయించాము. ఇది 3 రంపాల సారీ అంటారు కదా బోర్డర్, ఆ బోర్డర్ అండి. దానికి మనం బాటమ్ లో ఇట్లాగా గ్యాప్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఇట్లాగా ప్యాచ్ వర్క్ చేయించాము. దీనికి ఇంకా హైలైట్ పార్ట్ ఏంటంటే దీనికి ఇచ్చిన బ్లౌజ్ అండి. మీరు బ్లౌజ్ చూసినట్టయితే గనక మీకు మొత్తం మిర్రర్ వర్క్ వచ్చింది చూసారా, అదంతా హ్యాండ్ వర్క్ అండి. దాని చుట్టూ ఎంబ్రాయిడరీ ఏదైతే వచ్చిందో అది మాత్రం ఎంబ్రాయిడరీ. సో అది మీరు చాలా హైలైట్ అవుతుంది. నేను వేసుకున్న శారీ చూసినట్టయితే కనుక మంచి పీచ్ కలర్ అండి. పీచ్ కలర్ కి ఇట్లాగా క్రీమ్ కలర్ లో ఇట్లా డిజైన్ వచ్చేలాగా లోటస్ వచ్చేలాగా మనం ఇట్లాగా ప్యాచ్ వర్క్ ఇచ్చాము. దీని బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది పళ్ళు పార్ట్ అండి. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్లౌజ్. ఈ బ్లౌజ్ మీరు బోట్ నెక్ కుట్టించుకుంటే బాగుంటుందండి. ఎందుకంటే మనము వెనక బ్యాక్ సైడ్ ఇట్లాగా పెద్ద ప్యాచ్ ఇచ్చాము. సో హై నెక్ పెట్టించుకొని వెనకాల సెంటర్ లో మీరు ఇట్లాగా బ్లౌజ్ అనేది ఇట్లా వేయించుకోవచ్చు. అలానే ఇది హ్యాండ్స్ అండి. నేను చెప్పాను కదా మిర్రర్ వర్క్ వచ్చిందని చెప్పి, ఇట్లాగే ఇవన్నీ హ్యాండ్ తో స్టిచ్ చేసిన మిర్రర్స్. ఈ చుట్టూ ఏదైతే ఉందో అదంతా కూడా థ్రెడ్ ఎంబ్రాయిడరీ. ఇందులో ఇంకా మంచి కలర్స్ ఉన్నాయి, ఒకసారి చూపిస్తాను చూడండి. కలెక్షన్ లో ఫస్ట్ కలర్ వచ్చేసరికి మంచి డార్క్ పింక్ కలర్ అండి. దానికి మనము బ్లాక్ కలర్ పెన్ కలంకారీతో ఇచ్చాము ప్యాచ్ వర్క్ అనేది. చూసారా, చాలా బాగుంది కదా పింక్ కలర్ కి ఇట్లాగా బ్లాక్ కలర్ అనేది. ఇది పళ్ళు పార్ట్. దీని బ్లౌజ్ చూపిస్తున్నాను చూడండి. ఇది బ్లౌజ్ అండి. బ్యాక్ ప్యాచ్ ఇలా వస్తుంది బ్లౌజ్ కి. ఇవి హ్యాండ్స్. హ్యాండ్స్ కి ఇట్లా పిచ్వాయి డిజైన్ వచ్చింది. ఈ కలర్ వచ్చేసరికి ఇంక్ బ్లూ కి ఇట్లాగా క్రీమ్ కలర్ లో ప్యాచ్ వర్క్ ఇచ్చామండి. ఇదంతా కూడా పెన్ కలంకారీ లోటస్ డిజైన్ వచ్చింది మొత్తం కూడాను. ఇది పళ్ళు పార్ట్. బ్లౌజ్ ఇంకొంచెం క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి నేను. ఇది బ్లౌజ్ అండి. మొత్తం కూడాను ఓవరాల్ బ్లౌజ్ మీకు లుక్ చూపిస్తున్నాను చూడండి. ఇది వచ్చి బ్యాక్ మీకు సెంటర్ పౌచ్ మీకు ఇట్లా ప్యాచ్ వస్తుందని చెప్పాను కదా అది. ఈ రెండు వచ్చేసరికి హ్యాండ్స్ కి ఇట్లా మీరు ప్యాచ్ వర్క్ అండి. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డార్క్ రోజ్ పింక్ అండి. దానికి ఇట్లాగా క్రీమ్ కలర్ లో ఆల్ ఓవర్ రోజెస్ లోటస్ వచ్చేసాగా పెన్ కలంకారీ ఇచ్చాము ఫ్యాబ్రిక్ అంతా కూడాను. ఇది పళ్ళు పార్ట్. దీనికి వచ్చిన బ్లౌజ్ ఇట్లా వచ్చిందండి. సెంటర్ ప్యాచ్ వచ్చేది. ఈ రెండు వచ్చేసరికి హ్యాండ్స్ కి. ఈ కలర్ వచ్చేసరికి డార్క్ సీ గ్రీన్ అండి. దానికి మనము ఆరెంజ్ కలర్ లో ఒరిజినల్ పెన్ కలంకారీ ఇచ్చాము. నేను ఒకసారి మళ్ళీ క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి. ఇదంతా సారీ. మీరు శారీ చూసినట్టయితే కనుక ఇదంతా గట్టి నేతతో చేసిన శారీ అండి. ఫ్యాబ్రిక్ అయితే ఎక్సలెంట్ ఉంది. ఒరిజినల్ ప్యూర్ పట్టు శారీ ఇది. దానికి ఇట్లా గట్టి నేతలో వచ్చింది. దానికి మనం ఇచ్చిన ప్యాచ్ వర్క్ కూడా ఇట్లాగా ఒరిజినల్ పెన్ కలంకారీ అండి. ఇదంతా కూడాను. ఇది పళ్ళు పార్ట్. శారీ బ్లౌజ్ లుక్ అండి. ఇది వచ్చేసరికి సెంటర్ లో ప్యాచ్, కింద వచ్చేసరికి మీకు హ్యాండ్స్ కి వచ్చిన ప్యాచ్. సేమ్ ఇందాక చూపించిన డార్క్ సీ గ్రీన్ కే ఇది ఇంకో ప్యాచ్ వర్క్ అండి. దీనికి ఇట్లాగా క్రీమ్ కలర్ లో ఇచ్చాము ప్యాచ్ వర్క్ అనేది మొత్తం కూడాను. దీని బ్లౌజ్ పార్ట్ ఇలా ఉందండి. ఈ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ కండి. దీనికి మనం ఇట్లాగా క్రీమ్ కలర్ లో ఇచ్చాం ప్యాచ్ వర్క్ అనేది, పెన్ కలంకారీ ప్యాచ్ వర్క్. ఇది బ్లౌజ్. ఈ కలర్ వచ్చేసరికి మంచి రాయల్ బ్లూ కి ఇట్లాగా క్రీమ్ కలర్ లో పెన్ కలంకారీ ఇచ్చామండి. మొత్తం కూడాను పిచ్వాయి డిజైన్ వచ్చింది. చాలా డీసెంట్ లుక్ ఉంది ఇదైతే. దీనికి బ్లౌజ్ పార్ట్ ఇలా ఉందండి. ఈ కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి. దానికి ఇట్లాగా లోటస్ డిజైన్ లో ఇచ్చాము పెన్ కలంకారీ మొత్తం ప్యాచ్ అనేది. ఇది బ్లౌజ్ అండి. ఈ కలర్ వచ్చేసరికి డార్క్ పీకాక్ బ్లూ అండి. దానికి ఎల్లో కలర్ లో ఇట్లాగా పెన్ కలంకారీ మొత్తం ఫ్యాబ్రిక్ అనేది ఇచ్చాం మనం ప్యాచ్ వర్క్ లాగా. ఇది బ్లౌజ్ అండి, దానికి ఇచ్చిన బ్లౌజ్. నెక్స్ట్ కలర్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉందండి. ఇదైతే బ్రౌన్ అండ్ బ్లాక్ కలర్ లాగా ఉంది. కాకపోతే నేను కూడా ఎగ్జాక్ట్ గా చెప్పలేకపోతున్నాను ఏం కలర్ అనేది. దీనికి ప్యాచ్ వర్క్ వచ్చేసరికి ఇట్లాగా హాఫ్ వైట్ లో వచ్చిందండి మొత్తం పిచ్వాయి డిజైన్. బ్లౌజ్ చూపిస్తున్నాను. దీనికి ఇచ్చిన బ్లౌజ్ అండి. ఈ కలర్ వచ్చేసరికి గ్రే కలర్ అండి. గ్రే కలర్ శారీకి మనం ఇట్లాగా ఎల్లో కలర్ పిచ్వాయి డిజైన్ ఇచ్చాము మొత్తం కూడాను. పెన్ కలంకారీలో ఇట్లా ఫ్లోరల్ డిజైన్ వచ్చింది ఎల్లో కలర్ లో. ఇది బ్లౌజ్ అండి.
కలర్ వచ్చేసరికి డార్క్ మెరూన్ కలర్ అండి. దానికి ఇట్లాగా మనం క్రీమ్ కలర్ లో లోటస్ డిజైన్ లాగా ఇచ్చాము. మొత్తం పెన్ కలంకారీ ప్యాచ్ వర్క్ అనేది. ఇది బ్లౌజ్ అండి. లోటస్ ఎంత బాగుందో హ్యాండ్స్ కి అయితే ప్యాచ్ వర్క్. ఈ కలర్ అయితే చాలా బాగుందండి. లైట్ లావెండర్ కలర్ కి వైట్ కలర్ కలనేత లాగా ఉంది. దీనికి మనం ప్యాచ్ వర్క్ చూసారు ఎంత బాగుందో. మొత్తం లోటస్ లో వచ్చి ఎంత అందంగా ఉందో ప్యాచ్ వర్క్ అయితే. దీనికి హైలైట్ పార్ట్ అయితే దీనికి ఇచ్చిన బ్లౌజ్ అండి. శారీ చాలా బాగుంది. దానికి ఇచ్చిన బ్లౌజ్ కూడా చాలా బాగుంది. ప్యాచ్ వర్క్ చూడండి లోటస్ లో వచ్చి ఎంత హైలైట్ అవుతుందో. ఈ కలర్ వచ్చేసరికి డార్క్ వైన్ కలర్ అండి. దానికి ఇట్లాగా మనము పెసర రంగులో ఉన్న ప్యాచ్ వర్క్ ఇచ్చాము. మొత్తం కూడా పిచ్వాయి డిజైన్ వచ్చింది పెన్ కలంకారీలో. ఇది బ్లౌజ్ అండి. ఈ శారీస్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి 4300 నుంచి 4500 వరకు ఉందండి. మిస్సింగ్ వీవింగ్ కనుక ఉంటే 4300 ఉంది. అలా కాకుండా గట్టి నేత శారీస్ అయితే కనుక మనకి 4500 రూపీస్ ఉందండి. ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది. వీటిలో మీకు ఏదైనా నచ్చినట్టయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న 2 వాట్సాప్ నెంబర్స్ కి మీరు ఒక మెసేజ్ చేస్తే మేము క్లియర్ గా పిక్చర్ సెండ్ చేస్తాము. మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.